Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. దేశ సంచారం చేస్తూ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు మహారాష్ట్రలోని సతారా పట్టణంలో కొంతకాలం మకాన్ చేశారు. సతారా పట్టణవాసులే కాక చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా వెళ్ళి స్వామిని సందర్శించారు. సతారాలో ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న ఒక మహారాష్ట్ర యువకుడు అందరితో పాటు ఒకనాడు స్వామి దర్శనానికి వెళ్ళాడు. స్వామి ఆ యువకుణ్ణి చూశారు. దగ్గరికి రమ్మని పిలిచారు. నీలంరాజు వెంకటశేషయ్యను నీవెరుగుదువా అని అడిగారు. ఆ పేరు వినగానే ఆ చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. తమరు చెప్పిన పేరు మాత్రం నాకు పరిచయమే. ఆయన మా తండ్రి గారికి స్నేహితులు. అయినా వారిని గూర్చి మా తల్లి ద్వారా వినడమే తప్ప ఇంతవరకు వారిని నేనెన్నడూ చూడలేదు. ఆశ్చర్యపోతూనే సమాధానం చెప్పాడు. సరే, మంచిది, నీకు శుభం జరుగుతుంది అంటూ ఆ చిన్నవాడికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు. కొన్ని రోజులకు ఆ కుర్రవాడి దగ్గర నుంచి శేషయ్య గారికి ఒక ఉత్తరం వచ్చింది. అది ఇంగ్లీష్లో ఉన్నది. ప్రస్తుతం సతారాలో మకాం చేస్తూ ఉన్న గురుదేవులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని తాను ఇటీవల సందర్శించానని, స్వామివారు తనను పిలిచి నీలంరాజు వెంకటశేషయ్యను ఎరుగుదువా అంటూ ప్రశ్నించారని, స్వయంగా నేను ఎరుగను కానీ ఆయన మా తండ్రి గారి స్నేహితులని సమాధానం చెప్పానని, స్వామివారు అడిగిన ప్రశ్న తనకెంతో ఆశ్చర్యాన్ని సంభ్రమాన్ని కలిగించిందని ఆ ఉత్తరంలో రాశాడు. ఉత్తరం చదివిన తరువాత చిన్నవానికి కలిగిన ఆశ్చర్యం కంటే పదింతలుగా శేషయ్య గారు ఆశ్చర్యపడ్డారు. ఆ యువకుని తండ్రి మహారాష్ట్రలో కొల్హాపూరు వాస్తవ్యుడు. పేరు జగదీశ్రావు సాలిగ్రామ్. హిందుస్థానీ సంగీతంలో విద్వాంసుడు. ప్రఖ్యాత గాయని పద్మా సాలిగ్రామ్ సోదరుడు. అతడు కొంతకాలం మద్రాసులో ఉన్నాడు. ఆ సందర్భంలో వారిద్దరూ ఆప్తమిత్రులయ్యారు. మద్రాసు నుంచి కొల్హాపూర్ వెళ్ళిన తరువాత అతడు పెళ్లి చేసుకున్నాడు. 2 కుమారులు కలిగిన అనంతరం దురదృష్టవశాత్తు అకాలంగా మరణించాడు. అతడు కొల్హాపూర్ చేరిన తరువాత అప్పుడప్పుడు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ వచ్చారే కానీ మళ్ళా కలుసుకోవటం తటస్థించలేదు. అతని కుమారులను శేషయ్య గారు అసలు ఎరగరు. ఎంతో కాలం గడిచింది. ఇలా నాకు మహారాష్ట్ర స్నేహితుడు, సంగీత విద్వాంసుడు ఒకడు ఉండేవాడని స్వామితో శేషయ్య గారు ఎన్నడూ ప్రస్తావించలేదు. అలాంటి అవకాశం ఎన్నడూ కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో గతించిన వారి మిత్రుని గురించి స్వామికి ఎలా తెలిసింది? వారి మిత్రుని కుమారుని స్వామి ఎలా గుర్తించగలిగారు? నేను జగదీశ్ శాలిగ్రామ్ కుమారుణ్ణి అని చెప్పుకుంటే తప్ప శేషయ్య గారైనా ఆ చిన్నవాణ్ణి గుర్తుపట్టలేరే. ఏ సంబంధమూ లేని ఆ యువకుని ఫలానా అని స్వామి ఎలా తెలుసుకున్నారు? స్వామికి ఉన్నదంతా అసాధారణమైన ధారణాశక్తి తప్ప మరొకటి కాదని, ఆ శక్తితోనే వారు ప్రజలను ఇలా భ్రమ పెట్టగలుగుతున్నారని భావించేవారు మేధావులనే వారిలోనే కొందరున్నారు. అణిమాది సిద్ధులను, అతీంద్రియ శక్తులను వీళ్ళు నమ్మరు. కానీ పైన వ్రాసిన దానికి ధారణాశక్తికి సంబంధం లేదు. ఒకమారు దేనైనా వినడమో చూడటమో సంభవించినప్పుడు కొంతకాలం గడిచిన తరువాత దానిని యథాతథంగా వివరించటం ధారణకు సంబంధించిన విషయం. కనీ విని ఎరుగని విషయాలను కళ్ళకు కట్టినట్లు చెప్పడంతో మేధస్సుకు సంబంధం లేదు. ఇది అతీంద్రియ జ్ఞానం, దేశకాలావసరాలకు అతీతం, దివ్య దృష్టి. మన లౌకిక జ్ఞానానికి, మన తార్కిక శక్తికి మించినది. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.